ఒకానొకప్పుడు ఒక నది ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కోతి నివసిస్తూ ఉండేది. అది ఆ చెట్టుకి కాచే తీయటి పళ్ళను తింటూ జీవించేది. ఆ కోతి ప్రతిరోజు కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది. అలా కోతి నీళ్ళల్లోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న ముసలి ఒకటి తింటూ ఉండేది. మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు, "ఓ కోతి బావా, నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం. నువ్వు నీళ్ళల్లోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను. దయచేసి రోజూ కొన్ని పళ్ళని నాకు ఇవ్వగలవా?" అని బ్రతిమిలాడింది. ఆ రోజు నుండి కోతి మొసలి కోసం కొన్ని పళ్ళు కోసి ఇవ్వసాగింది. ఆ విధంగా అనతి కాలంలోనే మొసలి, కోతి మంచి స్నేహితులయ్యాయి. మొసలి ఇంటి వద్ద భార్య పిల్లలని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది. దాంతో ముసలి భార్యకి చాలా కోపం వచ్చింది. ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపటమే మానుకున్నారు. దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరమైపోతాడు అనుకుంది. ఇలా ఉండగా మొసలి ఒకనాడు కోతి ఇచ్చిన పళ్ళు తీసుకుని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది. భార్య పడుకుని ఉండడం చూసి, "ఏమైంది? ఎందుకలా ఉన్నావు?" అని అడిగింది. "నాకు ఈ మధ్య విపరీతమైన తలనొప్పిగా ఉంటున్నది. ఎంతమంది వైద్యులను అడిగినా అందరూ కోతి గుండెకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని చెప్పారు. ఇప్పుడు కోతి గుండెకాయ ఎక్కడ దొరుకుతుంది?" దిగులుగా అన్నది ముసలి భార్య. "ఓస్, ఇంతేనా? నువ్వేం దిగులు పడకు. నాకు ఒక కోతి మిత్రుడు ఉన్నాడు. అతడి గుండెకాయ అడిగి తెస్తాను. నీ తలనొప్పి తప్పక తగ్గుతుంది" అని చెప్పింది మొసలి. వెంటనే కోతి వద్దకు వెళ్ళి, "మిత్రమా, మనం ఇంతకాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడూ మా ఇంటికి తీసుకుని రాలేదని నా భార్య అలిగింది నాపై. అందుకని నిన్ను పిలుచుకొని పోదామని వచ్చాను" అంది. "కానీ నేను నీళ్ళల్లోకి ఎలా రాగలను?" సందేహం వెలిబుచ్చింది కోతి. "ఓస్ అదా, నువ్వు నా వీపు పైన కూర్చో. నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకెళ్తాను." మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీద నుండి క్రిందకు వచ్చి మొసలి వీపు పైన కూర్చుంది. కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటి దారి పట్టింది. నీళ్ళల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలుపెట్టింది. మొసలి కన్నీళ్లు చూసి కోతి కంగారుగా, "అదేమిటి మిత్రమా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగింది. "ఏం చెప్పమంటావు మిత్రమా?" అంటూ భార్యకు తలనొప్పి రావడం, వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి, "నువ్వు నాకు మంచి మిత్రుడివి గనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను" అంది మొసలి. తనని చంపాలని మొసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైంది తెలివిగల కోతికి. అందుకే, "అయ్యో, ఎంత పని జరిగింది మిత్రమా! ఈ మాట నువ్వు ముందరే చెప్పి ఉంటే బాగుండేది కదా!" "ఏం, ఇప్పుడేమైంది?" ప్రశ్నించింది ముసలి. "నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను. గుండెలేని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళినా నీకు లాభం ఉండదు." "అవునా? మరిప్పుడేం చేద్దాం?" "నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు. నా గుండె తీసుకుని త్వరగా వచ్చేస్తాను. అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది. ఆమె తలనొప్పికి మందు అమరుతుంది" అంది కోతి. తెలివి తక్కువ మొసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది. అంతే, కోతి చంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది. కోతి ఎంతకు రాకపోయేటప్పటికీ మొసలి, "మిత్రమా, త్వరగా రా" అని కేక పెట్టింది. అప్పుడు కోతి నవ్వి, "ఓరి మిత్రద్రోహి, నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందామనుకున్నావా? మొసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశగా వెనుదిరిగి వెళ్ళిపోయింది." నీతి: మోసకారుల నుంచి తప్పించుకోవాలంటే వారిని మోసంతోనే జయించాలి మరి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.